నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రామాలయంలో దొంగలు పడ్డారు. కలువాయి మండలం తోపుకుంట అగ్రహారంలో ఉన్న రామాలయంలో దొంగలు జొరబడి అమ్మవారి మంగళసూత్రం, వెండి వస్తువులతో పాటు నగదు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన అవసరం. మనుబోలులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకోవాలని సూచించిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా. ప్రజా సమస్యలను పరిష్కరించండి. ఓజిల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులతో చర్చించిన అనంతరం అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించిన ఎంపీపీ అరుణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు. బూత్ కన్వీనర్లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని గమ్మనపాలెం ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా హయాంలో సీఎం చంద్రబాబును జైలుకు పంపించడమే కాకుండా పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారని గుర్తు చేశారు. నేడు అంబటి రాంబాబు, జోగి రమేష్ అసభ్య పదజాలంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను దూషిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రతి మండలంలో నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని ఆయన వివరించారు. గూడూరు నియోజకవర్గంలో లేకపోయినా మీరు అందరూ కూడా అంగతుత్సాహంతో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కన్నా ఎమ్మెల్యే లేనప్పుడే ప్రోగ్రామ్స్ సక్సెస్ చేశారు. మీరు సంతోషం. దీన్ని బట్టి 10 రోజులని 20 రోజులని బయట నాకైతే ఇబ్బంది లేదు. కాన్స్టిట్యున్సీలో మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఎందువల్లంటే నిజంగా ఎమ్మెల్యే లేకపోతే ప్రోగ్రాం జరగవు. నాకు తెలిసి, నాకు రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యే అతను లేకుంటే ప్రోగ్రాం చేయమంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 50 మంది వస్తే ఎమ్మెల్యే అయినప్పుడు 10 మంది 15 మంది కానీ ఎక్కువ రాదు. కానీ ఎమ్మెల్యే లేనప్పుడే ఒక 100 మంది అనుకుంటే 300 మంది, 500 మంది కూడా 700 మంది వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. అది గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి సత్తా అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. అది మా గొప్పతనం కాదు, నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గొప్పతనం అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే పార్టీ అంటే అభిమానం, అట్లున్నారు అభిమానులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే అదే చలనంతో కూడా మీరందరూ ఉండాలి. అట్లా ఉండేసి ఎవరంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుకోకుండా ఎవరు కూడా గమ్ముంటే కూడా మనకు ప్రమాదం. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. అలాగే మీరందరూ కూడా క్లిప్పింగ్ చూశారు. ఈరోజు అంబటి యోగానం పాదయాత్ర వస్తున్నప్పుడు బలలు లాక్కోవడం, అలాగే మైక్ లాక్కోవడం, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మీరు చూసింది. ఎందుకంటే ఒకసారి మీ అందరూ కూడా రిపీట్ చేశారు. ఒకసారి నెమరేసుకోండి. అన్ని బాధలు పడి, అన్ని బాధలు అనుభవించి దాదాపు 50 రోజులు పైగా మా నాయకుడు జైల్లో ఉండి వచ్చిన తర్వాత కార్యకర్తల్లో పుట్టినటువంటి ఆవేశం ఇది. అలాగే ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులతో ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో వాళ్ళందరూ బయటకు వచ్చి మనం కూడా ఇక్కడ నుంచి కార్యక్రమాలు చేసి ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోవడం కాదు, ఏదో కార్యక్రమాలకు వచ్చి గమనం వెళ్ళిపోవడం కాదు, పదవులు తీసుకోవడం కాదు, పదవులు తీసుకొని ప్రెస్ మీట్ లేకుండా గమనం ఉండడం కాదు. ఒక ఎమ్మెల్యేకే అట్లా మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు మీ అందరూ గ్రామ స్థాయి నుంచి కూడా మీరు అనుభవిస్తున్నారు. అందరూ కూడా
నేను ఫ్రాంక్గా చెప్తానండి. ఇక్కడ 18వ తేదీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని బ్రహ్మాండంగా చేసినటువంటి మా రాష్ట్ర నాయకులకి, అలాగే ఇక వేదిక ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులకి, జిల్లా కమిటీ వాళ్ళకి, పార్టీ సెక్రటరీలకి, మా మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్కి, ఎంపీపీలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే దాని తర్వాత తెలియజేస్తున్నా. అలాగే త్వరలో కూడా ఏంటంటే మనం ఈ సైకిళ్ళ పంపిణీ కూడా చేసేటువంటి ఆలోచన ఉంటుంది. మన రవిచంద్ర గారు ఆల్రెడీ మన అధ్యక్షుడు వారు, పార్లమెంట్ అధ్యక్షుడు వారు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చారు. త్వరలో మీ అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ ఎంతమంది ఈ మండలంలో పిల్లలు ఉన్నారో, ఎంతమంది మనం సైకిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందో అది కూడా మీతో సంప్రదించి, నాయకులతో సంప్రదించి, ఎక్కడ స్కూల్స్ ఉంటే అక్కడ 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి సైకిల్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఎవరైతే కష్టకాలంలో ఎవరైతే మన పార్టీకి చేశారో వాళ్ళని మాత్రం మర్చిపోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు చూద్దాం, చూసి నచ్చిద్దాం ప్రాధాన్యత. అంతేగాని ఇప్పుడే ఇస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే ఒప్పుకున్నా, ఎవరు చెప్పినా ఒప్పుకున్నాను కాదు నేను. ఎందుకంటే ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ముఖ్యంగా మా మహిళలు అయితే నిజంగా తల్లుడికి చేతులు దండం పెట్టాలి. అన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మాతో పాటు మగవాళ్ళతో పాటు ఇక్కడ కూర్చొని ఈ ఆఫీస్లో దీక్ష చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడంతా ఉన్నారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఆ రోజు మన నాయకుడు ఏది ఆలోచించాడు, ఏది ఆశించాడు, దాని ప్రకారం ఈ రోజు కూడా మన పార్టీ ముందుకెళ్తుంది. మన పార్టీ 5 ఇచ్చిన విధానంతో పార్టీ యొక్క నాయకత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పొలైట్ బ్యూరో అనేది ఒక ఉన్నతమైన స్థానాల్లో కలిగిన పెద్దలందరూ కూడా దాంట్లో దశ దిశ నిర్దేశించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉంటుంది, అదే జిల్లా పార్టీ ఉంటుంది, నియోజకవర్గ పార్టీ ఉంటుంది. మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మనందరితో కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి ఎక్కడ కూడా మీరు ఆవేశపడద్దు, వాళ్ళు చేసిన తప్పుని తిరిగి మీరు చేయొద్దని చెప్పి మనకి దశ దిశ నిర్ణయించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఉన్న తేడా అదే. ఇందాక మనం చూసాం ఇక్కడ స్క్రీన్ మీద వేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా మనకు నిర్దేశిస్తే, అదే డయాస్ మీద జోగి రమేష్ అనే ఒక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా రఘురామరాజు గారిని నీచమైన పదజాలంతో మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటున్నాడు. అదే చెప్తున్నాం, ఆవు చెవిలో మేస్తే దూడ గట్టిన మేస్తుందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే నీచ సంస్కృతికి నిదర్శనం. అయితే వాళ్ళతో ఉండే ఫాలోయర్స్, వాళ్ళ నాయకులందరూ కూడా అదే పద్ధతిని అవలంబిస్తారు. వాళ్ళు ఎంత తెలుగుదేశం పార్టీని నీచంగా మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కుటుంబాలని అవమానపరిస్తే వీళ్ళు మానసికంగా కుంగి వాళ్ళతో పోరాటం ఆపేస్తారనే ఒక నీచమైన ఆలోచనతో ఆ ప్రక్రియ మొదలు పెడతారు. మాకు పిలుపు వచ్చింది, మేము కూడా ట్రైనింగ్ 3 రోజుల ముందు వచ్చాము. ఆ ట్రైనింగ్లో అందరికీ మాకు చెప్పడం ఏంటంటే, ముందు మనం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళలేదు, కొద్ది కొంత ఖర్చు పెట్టి గుంటలుగా ఉన్న రోడ్లు కూర్చాము. పెన్షన్ 2,000 ఒకేసారి 4,000 చేసాము, 3,000. అదేవిధంగా తల్లికి వందనము, శ్రీశక్తి, ఇవన్నీ మేము జనాలకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఒక పిలుపునిస్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయంగా మీరు చేస్తున్నారు. మన రామారావు వర్ధంతి కావచ్చు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీరామ్ కిరణ్ కుమార్, బిల్లి చెంచరామయ్య, పులిని శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, కిషోర్ నాయుడు, గుండాల లీలావతి, ఆటంబేడి శివకుమార్, హరికుమార్, వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలను అమలు చేశామని, పథకాలు అమలు కాలేదని వైకాపా నేతలు ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గూడూరులో వైకాపా నాయకులు సమావేశం నిర్వహించి పోలీసులు పక్కన పెట్టి రావాలని సవాల్ విసిరారని గుర్తు చేశారు. అందుకు మేము సిద్ధంగా ఉన్నామని, క్రమశిక్షణ కలిగిన పార్టీ మాది అని తెలిపారు. తమకు పోలీసులు అవసరం లేదని తెలుసుకునేందుకు రావాలని సునీల్ కుమార్ వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న మొన్న మీటింగ్ పెట్టారు గూడూరులో. మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు చెప్పిన ఉద్యోగాలు మీరు ఆడిచ్చారు. రాజకీయాల్లో
వ్యక్తిగతమైన మాటలు మనం ఎప్పుడు మాడకూడదు. హామీలు ఇచ్చింది, మేము ఏమైనా తప్పాం విమర్శించండి, సంతోషం, దాంట్లో డౌట్ లేదు, సరిదిద్దుకుంటాం, చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వ్యక్తిగతంగా అమ్మ అక్క అంటే అది మంచి పద్ధతి కాదు కదా. నోరు అందరికి ఉంది కదా, నోరు లేకుండా ఉండేవాళ్ళం కాదు కదా, అందరికి నోరు ఉంది. మేమంటే అది ఎట్లా చెప్పండి, అది మంచి పద్ధతి కాదు కదా. అమ్మలో అక్కడ ఏం చేశారు, మన కన్నందుకు మన కోడలు పుట్టినందుకు అమ్మలో అక్కడ ఉన్నాయంట, రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం ఉందా? కాబట్టి ఆలోచించాలా, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా, కనెక్షన్స్ ఆలోచించాలా. మన ఇంట్లో తల్లిని, మన ఇంట్లో ఉన్నటువంటి వాడవాళ్ళని తీసుకొచ్చి మీరు రోడ్డు పబ్లిక్లో కుదురు తింటే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. డైరెక్ట్గా మళ్ళీ ఇంకో మాట, అధ్యక్షుడు వారు గోవర్ధన్ అన్న పెద్దోడు ఎందుకు మాట్లాడి అర్థం కాదు. పోలీసులు పక్కన పెట్టండి, మేము వస్తాం, మీరు రాండి, తేల్చుకుందాం అన్నా. మేము రెడీ అన్నా, మా కొత్త కాదన్నా, తెలుగుదేశం పార్టీ కొత్త కథ పోరాటం, మేము రెడీ. చాలా పోలీసున్నా పోలీసు రాకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల తెగింపు, వాళ్ళ కాలం రెచ్చిపోతే వాళ్ళని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని చెప్పి మేము మళ్ళీ తెలియజేస్తున్నాం. మేమేమి భయపడేవాళ్ళం కాదు, జైలుకి వాటికి మేము భయపడేవాళ్ళం కాదు. కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా పద్ధతిగా మాట్లాడటం, వ్యక్తిగత దోషం లేకుండా మాట్లాడటం, సబ్జెక్ట్ వరకే మాట్లాడటమే మేము చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లా లేకుండా మేము కూడా అక్కడ మాట్లాడితే ఇబ్బందికర పని. ఎందుకంటే మనం మాట్లాడేది ఇంట్లో అందరూ చూస్తుంటారు, ఆడవాళ్ళంతా చూస్తుంటారు. మనం అక్కడ మాట్లాడడం మంచి పద్ధతి కాదు కదా. చెప్పండి, పేర్చుకునే ఎంతసేపు అన్నా, పేర్చుకోవడం పెద్ద పని అన్నా చెప్పండి. కలువాయి మండలం తోపుగుంట అగ్రహారంలోని రామాలయంలో దొంగలు పడ్డారు. అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం, వెండి వస్తువులతో పాటు నగదు దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలువాయి మండలం తోపుగుంట అగ్రహారంలోని రామాలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. అమ్మవారి మెడలో ఉన్న 4 గ్రాముల మంగళసూత్రం, కిలో వెండి వస్తువులతో పాటు హుండీలో ఉన్న 20,000 రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. కలువాయి ఎస్ఐ కోటయ్య సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం వచ్చి వేలుముద్రలు సేకరించారు. ఇటీవల కాలంలో కలువాయి మండలంలో దేవాలయాల లక్ష్యంగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుస దొంగతనాలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇకనైనా పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో గస్తీ పెంచి దొంగల ముఠాలను పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగిస్తున్నామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మోహసిన్ సుల్తానా తెలిపారు. మనుబోలులోని ఆసుపత్రిలో మాట్లాడారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకొని సూచించారు. పొగాకు, గుట్కాలు వాడితే నోటి క్యాన్సర్ వస్తుందని, క్యాన్సర్ను నిర్మూలించేందుకు చికిత్స ఉందని ఆమె వివరించారు. నా పేరు సయ్యద్ మోహసిన్ సుల్తానా. నేను మన్బోల్ పిఎస్సి వైద్యాధికారిని. ఈరోజు మనము వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఫిబ్రవరి 4th ప్రతి ఇయర్ జరుపుకుంటాము. ఈరోజు ఏంటి అంటే మనకు ప్రస్తుతం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ అనేది వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రస్తుతం మనకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ అనేది చాలా వరకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మనకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించి ఈరోజు ముందుగా వాళ్ళు గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ కనుక తీసుకునే ఎర్లీ స్టేజెస్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే నయమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎన్సిడి సర్వేలో కూడా ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పిస్ 3 క్యాన్సర్స్, మెయిన్ 3 క్యాన్సర్స్ గురించి సర్వే చేస్తున్నారు. అది నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, యోనికి సంబంధించిన క్యాన్సర్ గురించి సర్వే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సర్వే జరుగుతుంది. ఓరల్ క్యాన్సర్ అనేది టొబాకో చీవింగ్ వల్ల, ఇంకా వాళ్ళు హార్న్స్ ఇలాంటివి వాడుతుండే వాళ్ళు స్మోకర్స్లో ఎక్కువగా వస్తూ ఉంది. ఇది మోస్ట్ కామన్గా అయిపోయింది. ఇది అర్లీగా మనం కనుక డిటెక్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా ఉంటుంది, నయమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కనుక నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు లేటర్ స్టేజెస్లో పోయినప్పుడు స్ప్రెడ్ ఎక్కువగా అయిపోతూ ఉంది.
ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా మనకు ఈ ప్రస్తుతం అనేది చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము బ్రెస్ట్ క్యాన్సర్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఇంట్లోనే ఫస్ట్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరు 40 years దాటిన వాళ్ళందరూ ఏదైనా చిన్న లంప్ లాగా అంటే స్వెల్లింగ్ లాగా వాపులాగా అనిపిస్తే వాళ్ళు ముందుగా మన హెల్త్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఎగ్జామినేషన్ చేయించుకొని ఫర్దర్గా అవసరమైతే మనకు పిఓయు ప్రివెన్షన్ ఆంకాలజీ యూనిట్ అనేది ఉంది జీజీహెచ్లో, అక్కడికి రెఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా సెకండ్ మోస్ట్ కామన్గా ఉంది. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని, తద్వారా వ్యాధి గుర్తిస్తే మందులతో నయం చేసుకోవచ్చని నారాయణ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మనోభిరామ్ తెలిపారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో మంగళవారం రాత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్యాన్సర్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు వివరించారు. ఈ సమావేశంలో రోటరీ ప్రతినిధులు వెంకటేశ్వర రెడ్డి, మల్లి విజయకుమార్ రెడ్డి, మునిగిరీష్, దశరథరామిరెడ్డి, డాక్టర్ మయూర్ శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. లివర్ దాన్ని డైజెస్ట్ చేస్తుంది. డైజెస్ట్ చేసిన తర్వాత వచ్చే పదార్థాలు అనేది చాలా ప్రమాదకరమైన పదార్థాలు. ఆ పదార్థం వల్లనే మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. చాలామంది స్మోకింగ్, ఆల్కహాల్ రెండు కలిపి కూడా తీసుకుంటారు. రెండు కలిపి తీసుకుంటే కనుక మనకి ఇంకా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది డబుల్ అవుతుంది. అంటే 1+1 2 కదా, 1+1 4 అంత ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా పాన్ మసాలా అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు ఆపేయడం అనేది చాలా బెస్ట్. అసలు స్టార్ట్ చేయకపోతే ఇంకా చాలా మంచిది. స్టార్ట్ చేసినా కూడా ఇప్పటికిప్పుడు స్టాప్ చేసినా కూడా దాని నుంచి మనం రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేది వితిన్ 5 to 10 years లోపల మనం నార్మల్ అయిపోయే ఛాన్సెస్, అంటే మనకి క్యాన్సర్ కానీ హార్ట్ రిస్క్ కానీ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ, తగ్గిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, మనకి ఎక్కువ ఉపకాయం కానీ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, బయట ఎక్కువ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాం. అలాంటి ఫుడ్ అనేది తీసుకోవడం అనేది మనకి క్యాన్సర్ లక్షణాలు వచ్చే ఛాన్స్ ఏదో ఉంటుంది. క్యాన్సర్ లక్షణాలు అంటే ఏ లక్షణాలు అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవడం మంచిది. క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే నోట్లో చిన్న ముళ్ళలాగా పడి ఒక 3-4 వారాలైనా కూడా మానకపోవడం, లేదా మన బాడీలో ఎక్కడ చిన్న చిన్న గడ్డలాగా రావడం, లేదా వాము తగ్గినప్పుడు కానీ ఊపినప్పుడు కానీ మనకి బ్లడ్ లాగా పడడం, లేదా దగ్గర అనేది కంప్లీట్గా కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంది. అంటే ఆల్మోస్ట్ 3-4 వారాల కంటే ఎక్కువ దగ్గర కంటిన్యూ అవుతున్నాం. లేదా ఓజిల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గడ్డం అరుణారెడ్డి అధ్యక్షతన ఎంపీడో నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పాఠశాల విద్య, సంఘబంధం, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, R&B అధికారులతో పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు సమీక్షించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ద్వారా అవార్డులు పొందిన అధికారులను ఎంపీపీ అరుణారెడ్డి తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ వర్క్ లో ఈ ప్రజల్లో 2 పంచాయతీలు చేస్తూ మళ్ళీ అడిషనల్గా డిప్యూటీ కూడా చేస్తూ మన మండలాన్ని ముందుకు పెడుతుందంటే గ్రేట్. కాబట్టి ఈ సందర్భంగా మన రేణుకా పేరు పంపించాము. వాళ్ళు అవార్డు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. ముందుగా మన రేణుకా గారికి సన్మానం ఎంపీపీ చేస్తుంది. రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మన మండలంలో 11 kV మానమాల ఫీడరు మరియు 11 kV కర్రబలుల ఫీడర్ల కింద ఉన్నటువంటి అన్ని విలేజ్లు 24 గంటలు సప్లై ఇస్తున్నామండి. హౌసెస్ పర్పస్ కూడా అగ్రికల్చర్ ఫీడర్ని సపరేట్ చేసి ఇళ్ళకి సపరేట్గా లైన్లు 11 kV లైన్ తీసుకొని వాటికి 24 hours ఉండడానికి 3 phase సప్లై ప్రతి విలేజ్కి ఇవ్వడానికి వర్కలు జరుగుతున్నాయండి. మన ఓజిలి మండలంలో
ప్రస్తుతానికి మనం తిరుమలపూడి, వజవారిపాలెం, మాచవరం, కుందాము ఆ ఏరియా అంతా మనం కంప్లీట్ చేసాము. మరియు సగటూరు, కర్రబల్లువలు, బట్లకన్పూరు, దేవుడి కంటిగా ఈ గ్రామాలను కూడా మనం 3 ఫేజ్ సప్లై ట్రాన్స్ఫారాలు పెట్టి ఛార్జ్ చేసామండి. 24 hours 3 ఫేజ్ సప్లై ఇవ్వడానికి మనం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా మనం చక్కగా చదువుకోవడానికి, సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అది విద్యాశక్తి ఉపయోగపడుతుంది. అది కాకుండా 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి 100 days ప్రోగ్రామ్ అని ఒక ప్రభుత్వం ఒక 100 days ప్రోగ్రామ్ కల్పించింది. అందులో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ ప్రోగ్రాం జరుగుతుంది. ఎవ్రీడే ఒక టెస్ట్ ఉంటుంది, స్లిప్ టెస్ట్. ఆ టెస్ట్లో వాళ్ళకి మార్కులు పెట్టి తర్వాత మళ్ళీ ఈవినింగే కరెక్షన్ చేసి మార్నింగ్ ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళకి స్టార్స్ కూడా పెట్టారు. విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసి నిర్బంధించిన సినీ నటులు మంచు మోహన్ బాబు విష్ణులపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు యాదాల సునీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అడిగినందుకు తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను బౌన్సర్లు కిడ్నాప్ చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్యని తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు సునీల్, కరీముల్లా, వెంకటేష్, చైతన్య రెడ్డి, మోహన్, రిజ్వాన్, సాయి తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు గతంలో ప్రత్యేకంగా ఏఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేశారు. ఆ సందర్భంలోనే గత సంవత్సరంలో ఏదైతే 2022-23 అదేవిధంగా 23-24 సంబంధించినటువంటి ఫీజుల దోపిడీ దరిదాపు విద్యార్థుల నుంచి 27 కోట్ల రూపాయలు ఫీజు దోపిడీ జరిగిందని చెప్పేసి గతంలో ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు అనేక విధాలుగా ధర్నాలు చేశారో అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 23-24 సంబంధించి దరిదాపు కోట్లాది రూపాయలు విద్యార్థుల దగ్గర ఫీజులు దోపిడీ జరిగారని చెప్పి ఉన్నత విద్యా మండలికి సిఫారసు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే ఉన్నత విద్యా మండలి కూడా గతంలో యొక్క యూనివర్సిటీని సీజ్ చేయాలని చెప్పేసి ఈ స్కామ్ అని చెప్పి ఈ స్కామ్ ద్వారా 40,000 రూపాయలు, అదేవిధంగా మోహన్ మిత్ర అనే 1,000 రూపాయలు, విద్యార్థులకి యూనిఫాము అది చెప్పి 10,000 రూపాయలు, ఈ విధంగా అనేక రకాలుగా ఫీజులు పొందుతూ ఉంటే ఈ యొక్క ఫీజుల దోపిడీని నియంత్రించాలా, అరికట్టాలని చెప్పేసి మా విద్యార్థులు నిన్న ఉదయం కలెక్టరేట్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే మధ్యలో ధర్నా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆఫీసులకి వాళ్ళు ఇంటికి పోయే సందర్భంలో మధ్యలో తిరుపతిలో ఉన్నటువంటి గ్రీన్ టీ దగ్గర మధ్యలో అడ్డగించి బౌన్సర్తో మోహన్ బాబు వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఆయన గెస్ట్ హౌస్లో పెట్టుకున్నాడు. ఆయన గెస్ట్ హౌస్లో పెట్టి అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి అక్బర్ అనే అబ్బాయిని, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని రకరకాలుగా బౌన్సర్ చేత కొట్టించి చాలా చిత్రహింసలు పెట్టాడు. ఈయన చెప్తా ఉంటాడు, గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివే చంద్రశేఖర్ మాట్లాడుతూ మంచి కార్యక్రమాన్ని తమ సంస్థకు డాక్టర్లు అందించడం సంతోషకరమని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మురళీ నాయుడు, రాము, కుమార్ నాయుడు, శ్యామ్, నాగరాజు, మల్లికార్జున్, నాగేంద్ర, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారంలో ఈ ఒక గూడూరులో పెద్ద హాస్పిటల్ అయినటువంటి ఏరియా హాస్పిటల్లో ఎయిడ్స్ కేసులకు పౌష్టికాహారాన్ని ప్రతి నెల మనం అందిస్తుంటాం. దానికి దేవుళ్ళతో సమానమైన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని అనే ఒక పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో లైఫ్ టైం ప్రాజెక్టు 3 ప్రాజెక్టుల్లో ఇది ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఇస్తున్న మా డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ మా జనార్దన్ రెడ్డి, రోహిణమ్మ గారు నిన్ను 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని
అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా మా ప్రగతి కుటుంబం, అదేవిధంగా మీ తీసుకునే దాతలు కూడా 30 మంది కూడా వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక లైఫ్ టైం 3 ప్రాజెక్టుల్లో ఇది ఒక ప్రాజెక్ట్ అయింది. మాకు ఒక అదృష్టం. ప్రగతి సేవా సంస్థకి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఈ ఒక 6 ఏళ్ళలోనే మేము ఒక 3 ప్రాజెక్టుల్ని పుష్కలంగా మనం ఇక్కడ తయారు చేసుకున్నందుకు, అంటే మాకు ఆదరిస్తున్నందుకు అందరికి కూడా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఒక పౌష్టికాహారాన్ని ఇమ్యూనిటీని బాగా పెంచేదానికి దోహదపడుతుంది. ఈ బాగా తీసుకొని ఈ ఒక చలికాలంలో మీరు ఒక అరగంట ఖచ్చితంగా ఎండలో ఉండాలి. డి విటమిన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బల్లహరి పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా షర్మిలారెడ్డి అక్కంపేట గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసించు చేపట్టే యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు అల్లూరు రమణయ్య, పాలెపు కృపానందం, వెంకటేశ్వర్లు, నవకోటి, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారు, అలాగనే నెల్లూరు జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కంపేట గ్రామానికి ఇచ్చేస్తున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు నిరసనగా ఉపాధి హామీ కూలీలతో నేరుగా మాట్లాడడానికి రచ్చబండ కార్యక్రమం మీద అక్కంపేట గ్రామానికి చేస్తున్నారు. మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజశేఖర్ గారి అభిమానులు వేలాది తరలి వచ్చి షర్మిలమ్మ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసిగా మరీ వేడుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపాధి హామీ ఏదైతే ఉందో పేదవాడికి కడుపు నింపే పథకాన్ని దాన్ని రూపాన్ని మొత్తం మార్చేసి పేదవాడికి హక్కుగా ఉన్నటువంటి వ్యవస్థని రాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ షర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం పాదయాత్రలో భాగంగా రేపు అక్కంపేట గ్రామానికి వచ్చేస్తున్నారు. కావున పేదవాడికి రాజశేఖర్ గారి ఆశయం ఏదైతే ఉందో పేదవాడికి ఆశ్రయం ఇచ్చినటువంటి పథకాలని ఈ బీజేపీ ప్రభుత్వం కంప్లీట్ దాన్ని రూపుమాపే కుట్రలో భాగంగా ప్రజల్ని అణిచేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ సిద్ధంగా లేదని చెప్పి మరీ ముఖ్యంగా మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రేపు షర్మిలారెడ్డి గారి ప్రోగ్రామాన్ని గ్రామం నుంచి తరలి వచ్చి వేలాది మందితో రేపు జరగబోయే ప్రోగ్రాం విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటి పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని సిఐటి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. రాపూర్లో ఎస్డబ్ల్యూఎఫ్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను కార్మికుల పొట్ట కొట్టేలా ఉన్నాయని, వీటిని వెంటనే రద్దు చేయాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అంగన్వాడీ కార్యదర్శి ప్రమీల, మధ్యాహ్న భోజన సిబ్బంది రాఘవయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ సిబ్బంది మురళి, శ్రీనివాసులు, ఆటో యూనియన్ కార్మికులు సాయి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే గతంలో 12 గంటల సేపు పనిచేసుకొని బతికే విధంగా కనీస వేతనం, అంగన్వాడికి ఆశ, విద్యాభ్యాసం అన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు సిఐటియు జిల్లా కార్యదర్శి, సిఐటియు ఆల్ ఇండియా పిలుపు మేరకు ఫిబ్రవరి 12వ తేదీన మొత్తం కార్మిక వర్గం అంతా కూడా ఏకమై ఈ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి లక్షలాది మంది కార్మికుల్ని కడుపు కొట్టే విధంగా లేబర్ కోడ్లు అనేటివి తీసుకొచ్చి మొత్తం అందరినీ రోడ్డు మీద లాగేసేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్న, ఫిబ్రవరి 12వ సమ్మె సందర్భంగా అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మిడ్ డే మీల్స్ 108, 104, అట్లాగే ఎస్డబ్ల్యూఎఫ్ మొత్తం ముఠా వర్కర్స్, అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా అందరం ఏకమై దేశవ్యాప్తంగా ఈ యొక్క లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవి రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. ప్రధానంగా ఎందుకు ఈ లేబర్ కోడ్లు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే గతంలో 8 గంటల పని విధానం ఉండింది, కానీ ఈరోజు 12 గంటల పని విధానం తీసుకొచ్చి మొత్తం రోజులో 12 గంటల సేపు పని చేసుకొని బతికే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. మరి దీనివల్ల కార్మికులకి
నష్టం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఫిబ్రవరి 12 చారిత్రాత్మకమైనటువంటి సమ్మె విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ ప్రతిరోజు వర్క్ జరుగుతూనే ఉంటుంది. రోజువారీ స్కూల్కి వెళ్తారు, కానీ వీళ్ళకి ఇచ్చే వేతనం మాత్రం 11,500. ఈ సందర్భంగా కనీస వేతనం అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వర్కర్స్కి, కాంట్రాక్ట్ బేస్లో పనిచేసేటువంటి వర్కర్స్ అందరికి కూడా 26,000 రూపాయలు కనీసం. గూడూరును జిల్లా చేయాలంటూ గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 61వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. అనంతరం కంకణాలు పెంచిన నాయుడు మాట్లాడుతూ గూడూరును జిల్లా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వివరించారు. మీరంటే మాకు అది లేని ప్రేమ, అభిమానం కదా. మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టారు అయ్యా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మనకు తెలిసిన విషయం ఏంటంటే, గూడూరు ప్రజలకి మీరు సంఘీభావం తెలుపుతూ రావాలా, అందరూ రావాలా, వచ్చి ముఖ్యమంత్రిని అడిగితేనే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ఆలోచిస్తున్నారు. ఏందయ్యా 61 రోజు ఆ అమాయకుడు కూర్చొని 61 రోజు దీక్షతో అడుగుతున్నానే ఉన్నాడు, దండం పెడతా ఉన్నాడు. ఈ ప్రజలు వాళ్ళకి కావాలనే వద్దనే ఏ రోజు వచ్చి మమ్మల్ని అడిగినట్టు తెలియడం లేదు. అందుచేత గూడూరు ప్రజలు రావాలా, వస్తేనే అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,156 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,21,248 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,62,900 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 300 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రామాలయంలో దొంగలు పడ్డారు. కలువాయి మండలం తోపుకుంట అగ్రహారంలో ఉన్న రామాలయంలో దొంగలు జొరబడి అమ్మవారి మంగళసూత్రం, వెండి వస్తువులతో పాటు నగదు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన అవసరం. మనుబోలులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకోవాలని సూచించిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా. ప్రజా సమస్యలను పరిష్కరించండి. ఓజిల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులతో చర్చించిన అనంతరం అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించిన ఎంపీపీ అరుణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.